ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై బాంబులతో విరుచుకుపడింది. రాజధాని టెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీప ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్ ధృవీకరించింది. అయితే ఈ దాడులు జరిగిన సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్ వైపు నుంచి క్షిపణి దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ తమ ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని మొబైల్ ఫోన్ల ద్వారా సందేశాలు పంపింది.